ఈ అమ్మ ఇదేం టార్చర్ రా నాకు దేవుడా. ఇగో పెళ్ళి నేను ఇంట్లో ఉండి మాట్లాడుతున్నా. నేను ఉంటా, నేను మీ ఆవిడకి చెప్పి కన్విన్స్ చేస్తా. నేను ఇద్దరు కలిసి ఉంటారా మీరు ఇప్పుడు? ఇగో నీకు అర్థమైతలే రాదా, ఇద్దరిని కలిసి మీరు ఉంటారేమో. నన్ను చంపేసి మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతానే. నీకు అర్థమైతలేదు అక్కడ రాదా? నాకు అదంతా తెలియదురా భగవంతుడా. మరి ఇన్ని రోజులు ఏం చేసినావే? మరి నాకు ఒక మాట చెప్పాలి కదా, ఇట్లా పెళ్లి చేసుకుంటా నేను, నువ్వు అంటే ఇష్టము, నేను ఎట్లా లేకపోతే లేచిపోదామని కూడా ఒక మాట కూడా చెప్పలే కదా. ఎట్లా అట్లా బతుకుతావు? ఏమన్నా అంటే నువ్వు ఫస్ట్ సెటిల్ గా, అదిగా నువ్వు మంచిగా ఒక మంచి సెటిల్ అయ్యి జాబ్ తెచ్చుకో. అవును సరే, ఇప్పుడు నువ్వు ఏ అబ్బాయికి నువ్వు లవ్ చేయలేదా? నువ్వు ఏ అబ్బాయికి ఇప్పుడు చెయ్యలేదురా. నేను ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోలేదు ఎవరిని. నీ కోసం, నీ ప్రేమ కోసం. నా ప్రేమ కోసం నువ్వు అలానే ఉన్నావు. అవును, ఇట్లానే ఉన్నా నేను. బా 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 సరే, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను ఒక రూమ్ లో ఇద్దరిని ఎట్లా పెట్టుకుని ఉండాలి? నేను ఎలా 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 చేయాలి? మీతోటి కాపురం ఎలా చేస్తా అనుకుంటున్నావు ఇద్దరితోటి? ఇప్పుడు ఆ అమ్మాయికి తెలిస్తే, ఇప్పుడు మా భార్యకి తెలిస్తే ఏం చెప్పాలి? ఏమని సమాధానం చెప్తావు? అక్క ఇట్లా కాదక్క, నేను నీ మొగుడిని నేను ఇష్టపడ్డా అక్క అంటే నువ్వు ఇప్పుడు దాంతో మాట్లాడి కూడా నువ్వు రెడీ అయిపోయినావు అన్నమాట. అవును, నాకేంది భయం. తను బయట ఉంది, ఇప్పుడు వచ్చింది అనుకో పెద్ద లొల్లి అవుతుంది. అర్థమవుతుందా? లొల్లి గానీ ఏమన్నా గానీ ఏడాకైనా వస్తాను నేను, ఏడాకైనా వస్తా. తను వచ్చింది అనుకో పెద్ద ఇష్యూ అయిపోతుంది రాదా. నీకు అర్థమైతలేదు నా బాధ. ఏమని చెప్పుకోవాలి? నువ్వు బాగానే మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు, అదే ఎక్కడ పోయింది నీ ప్రేమ? మరి ఇన్ని రోజులు తెలియదా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పుడు పాపని